ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ భారీ విజయంపై అధిష్టానానికి వివరించారు. రేవంత్ వెంట భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, నవీన్ యాదవ్ ఉన్నారు. 24,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన నవీన్ యాదవ్ను రాహుల్ గాంధీ అభినందించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో రేవంత్ టీం భేటీ అయింది. కేసీ వేణుగోపాల్ను కలిసి నేతలు పార్టీ పదవులపై చర్చించినట్టు తెలుస్తోంది. 2 ఏళ్ల పాలనకు జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన తీర్పన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇదే ఉత్సాహంతో జీహెచ్ఎంసీ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది కేబినెట్లో చర్చించి సీఎం నిర్ణయం తీసుకుంటారన్నారు మహేష్ కుమార్ గౌడ్. భారీ మెజారిటీతో గెలిపించిన జూబ్లీహిల్స్ ప్రజలకు మరోసారి ధన్యవాదాలు చెప్పారు నవీన్ యాదవ్. రాహుల్ గాంధీ తనను అభినందించారని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ భారీ విజయంపై అధిష్టానానికి వివరించారు. రేవంత్ వెంట భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, నవీన్ యాదవ్ ఉన్నారు. 24,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన నవీన్ యాదవ్ను రాహుల్ గాంధీ అభినందించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతోనూ రేవంత్ టీం భేటీ అయింది. కేసీ వేణుగోపాల్ను కలిసి నేతలు పార్టీ పదవులపై చర్చించినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు మంచి మెజారిటీతో ఆదరించి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని గెలిపించినటువంటి సందర్భంలో ఢిల్లీలోని మా అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారిని, మల్లికార్జున్ ఖర్గే గారిని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారిని కలవడం జరిగింది. వారు నవీన్ యాదవ్ గారికి, అదేవిధంగా మంచి విజయాన్ని సాధించినటువంటి కాంగ్రెస్ నాయకత్వాన్ని అందరూ కూడా అభినందనలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రజలిచ్చినటువంటి తీర్పు 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రజా పాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ యావత్ ప్రజానికం కాంగ్రెస్ పార్టీతో ఉన్నదని ఒక సందేశం ఇవ్వగలిగింది. ఇదే ఉత్సాహంతో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు గాని, స్థానిక సంస్థల ఎన్నికలు గాని కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది. 42 రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్ ఏ ఇతర పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసిందో మీరు చూశారు. ఎన్ని అడ్డంకులు బీజేపీ సృష్టించిందో కూడా మీరు చూసినారు. కిషన్ రెడ్డి అంటున్నారు ఎంఐఎం మద్దతు డబ్బు ఖర్చు పెట్టడం వల్ల మీరు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఆయన డిపాజిట్ పోయిన మనిషి ఏం మాట్లాడినా ప్రజలు ఆదరించే పరిస్థితి లేరు. రాహుల్ గాంధీని కూడా కలిసారు కదా, ఏం మాట్లాడారు? రాహుల్ గాంధీ గారు ఒక అభ్యర్థిని అభినందించారు, మా అందరూ కూడా అభినందించారు. ప్రజాసేవ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలు థ్యాంక్స్ చెప్దామని వచ్చినాను. అట్ ద సేమ్ టైం మా ప్రజలందరూ కూడా నన్ను పెద్ద ఎత్తున ఆశీర్వదించడంతో పెద్దలు ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షులు భట్టి సార్తో పాటు వచ్చి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడానికి ఢిల్లీ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా